అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే బాగుందన్న. కాకపోతే నేను చెప్పేది ఒకటే, అల్లు అర్జున్ గారికి నేను చెప్పేది ఒక్కటే, ఆ బలుపు అనేది తగ్గించుకుంటే ఏదన్నా బాగానే ఉంటది. బట్ పుష్ప అనేది ఎప్పుడు బ్రాండే. ఈ బ్రాండ్ అనేది పుష్ప 2లో కొంచెం తగ్గిద్ది, తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తగ్గిద్ది. ఎందుకు అంటే కొంత కాంట్రవర్సీ అవుతున్నారు, అది మీ మీడియా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అదొక్కటి తగ్గించుకుని బతికితే అల్లు అర్జున్ గారికి ఎప్పుడైనా సరే బాగానే ఉంటది. బట్ పుష్ప 2 అనేది బాగుంది, నేను కాదంటలేదు. అదొక్కటి కొంచెం తగ్గించుకుని ఉండండి. మెగా ఫ్యాన్స్ కి నేను చెప్పేది ఒకటి, ఎవరన్నా అందరూ కలిసిమెలిసి ఉండాలి, అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో అది తప్పు కాదు, అది కరెక్టే, నేను కాదంటలా. కాకపోతే ఒక మాట చెప్పాల్సింది, పవన్ కళ్యాణ్ గారు నా అభిమాని, నేను ఇదిగా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు నా సపోర్ట్ అని నేను చెప్పాల్సింది, అది చెప్పలేదు. ఆయన ఈ మధ్యన చేసిన యాటిట్యూడ్, ఆయన చేసిన బిహేవియర్ సినిమా మీద చాలా ప్రభావం ఉంటది. సినిమా అనేది ఒక మెగా ఫ్యామిలీ వల్లే అల్లు అర్జున్ అనేది హైలైట్ అయ్యారు. నేను ఇక్కడికి ఇంతమంది ఎంత ఫ్యాన్స్ ఉన్నా సరే నేను చెప్తున్నాను, అల్లు అర్జున్ ఈజ్ గుడ్ యాక్టర్, ఈజ్ ఇంటర్నేషనల్ యాక్టర్. బట్ ఎక్కడి నుంచి వచ్చాం, ఏ మూల నుంచి వచ్చాం, ఎవరి నుంచి వచ్చాం అనేది అల్లు అర్జున్ గారు గుర్తు పెట్టుకోకపోతే ఈ సినిమా అనేది ఫ్యూచర్ లో చాలా దెబ్బతింటది. ఈ సినిమానే కాదు, తర్వాత సినిమా అనేది కూడా చాలా దెబ్బతింటది. ఎవరు వారసత్వం తీసుకున్నా చిరంజీవి గారి తర్వాత ఎవరన్నా సరే, ఆయన పెట్టిన పిచ్చే, ఆయన పెట్టిన రోడ్డే ఎవరన్నా సరే, ఇది మట్టికి ఎవరన్నా మర్చిపోతే నిజంగా చెప్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ మ్యాని అనేది చాలా తగ్గిద్ది. ఇంతమంది అభిమానుల్లో నేను చెప్తున్నాను, ఇది కరెక్ట్. మీరు ఎవరన్నా సరే గమనించండి, రేపొద్దున పుష్ప 1 కన్నా పుష్ప 2 కన్నా పుష్ప 1 హిట్, పుష్ప 2 అనేది హిట్ కాదు, ఇది రాసి పెట్టుకోండి. సుకుమార్ రైటింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎండింగ్ కొద్దిగా బాగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అసలు చాలా బాగా వర్క్ అయింది కూడా, చాలా బాగా చేస్తారు. ఎవరు తగ్గలేదు, అందరూ బాగా చేస్తారు. లేదు, చాలా బాగా థ్రిల్లింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగా ఎక్సైటింగ్ ఉంది, సెకండ్ హాఫ్ ఎండింగ్ లో బాగా కొద్దిగా తగ్గింది, కానీ యాక్చువల్ గా చాలా బాగుంది. చాలా పార్ట్ 3కి కొద్దిగా లీడ్ కొద్దిగా బాగా ఇచ్చుంటే బాగా అనిపిస్తుంది. ఉంటుంది చూడండి అన్న, చాలా బాగా చేసింది అన్న. అందరు చింపేశారన్న, ఎవరిని ఎంచడం లేదు, అందరు చింపేశారు. చేశారు. ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 హైయర్ లెవెల్ కంపేర్ టు నేషనల్ అవార్డ్. హి హాస్ టు గెట్, ఐ మీన్ ఇంటర్నేషనల్ లెవెల్, హి హాస్ టు గో దేర్. చాలా బాగా చేశారు. ఏవైతే చీరకట్టు కట్టారో ఆ సీన్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్. డాన్స్ తో పాటు ఒక కంటిన్యూస్ సీన్ ఉంటుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. ఓవరాల్ గా అల్లు అర్జున్ 1 man షో అనుకోవచ్చు. Yeah, one man show, yes. It's a script by Sukumar and then Allu Arjun show from the acting perspective. ఉన్నారు. చాలా మంచి క్యారెక్టర్, చెప్తే బాగుండదేమో. మెగా ఫ్యామిలీ టార్గెట్ చేశారు ఈ మూవీలో. లేదు, అంతా ఒకటే కదా వాళ్ళు. బానే ఉంది అన్న. ఏం నచ్చింది మూవీలో? ఇప్పుడు ఏం చెప్పలేదు, అర్జెంట్ బాగుంది బ్రో సినిమా. కొత్త చింపిపాడు సుకుమార్ అయితే ఉంది, చూసి ఎంజాయ్ చేయాలి. 1500 కోట్లు పక్కా, వీలుంటే 2000 కోట్లు కూడా అంతే. కరాకుంది బ్రో మొత్తం. 10 మంది నెంబర్ 1 సినిమా, కొత్త బాగా ఉంది సినిమా, అన్ని రికార్డులు బాగా కొట్టాడు అంతే. నడండి